చిన్న చిన్న బేసిక్స్ ఉన్నాయి ఈ మూవీలో, ఈజీగా అర్థమవుతుంది. ఈ మూవీ తీసుకెళ్ళేసి ఒక 10th క్లాస్ ఇది బెస్ట్ మూవీ అని చెప్పాను రాజాసాబ్, బట్ దట్స్ నాట్ అ వర్స్ట్ మూవీ. రాజాసాబ్ మూవీ ఎలా ఉంది అంటే కనుక నాకైతే నచ్చింది భయ్య, మీ అందరికేమో కానీ నాకైతే బాగా నచ్చింది. సంక్రాంతికి రిలీజ్ అవ్వకపోయి ఉంటే బాగుంటుండే మూవీ, ఎందుకంటే కనుక సంక్రాంతి టైంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే రైట్. ఇది బెస్ట్ మూవీ అని చెప్పాను రాజాసాబ్, బట్ దట్స్ నాట్ అ వర్స్ట్ మూవీ. ఇది వర్స్ట్ మూవీ కూడా కాదు. మూవీ ఈజీగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు రైట్. ప్రభాస్ని ఒక మంచి యాంగిల్లో, ఒక మంచి కామిక్ ఏమంటారు క్యారెక్టర్లో అండ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీలో మనం చూడొచ్చు. బట్ దీనికంటే బెటర్ మూవీస్ వచ్చాయి కాబట్టి సంక్రాంతిలో ఈ మూవీ వెనకబడాల్సి వచ్చింది, అంతే తప్ప ఇది వేస్ట్ మూవీ అని కాదు, ఫ్లాప్ మూవీ అని కాదు. చాలామంది ఆన్లైన్లో దీన్ని నెగటివ్ ట్రోల్ చేశారు, గ్రాఫిక్స్ బాగాలేదు ఆర్ యూనో కాన్సెప్ట్ అర్థం కాలేదు అని చెప్పేసి. చిన్న చిన్న బేసిక్స్ ఉన్నాయి ఈ మూవీలో, ఈజీగా అర్థమవుతుంది. ఈ మూవీ తీసుకెళ్ళేసి ఒక 10th క్లాస్ పిల్లని చూపించినా కానీ సినిమా ఇది అని చెప్పేస్తారు ఆ పిల్లాడు రైట్. అందరికీ అర్థమవుతుంది, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. మూవీలో విలన్ ఉంటాడు, విలన్కి పవర్స్ ఉంటాయి, పవర్స్తో పాటు హీ స్టడీస్ సైన్స్ ఆల్సో రైట్. సైన్స్ నేర్చుకుంటాడు, హిప్నోటిజం నేర్చుకుంటాడు అండ్ హీ లెర్న్స్ బ్లాక్ మ్యాజిక్. సో అన్నీ కలిపి హీ విల్ స్టార్ట్ హిప్నటైజింగ్ ద క్యాండిడేట్స్, అంటే యాక్టర్స్ హీరోని కానీ హీరో గ్యాంగ్ని కానీ హిప్నటైజ్ చేయడం రైట్. వాళ్ళని హాల్యుసినేషన్లో తీసుకెళ్ళిపోవడం, వాళ్ళని వేరే ప్రపంచంలో తీసుకెళ్ళడం రైట్, డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళతో ఫైట్ చేయడం అండ్ వాళ్ళని అక్కడ ట్రాప్ చేయడం లాంటి ఈ కాన్సెప్ట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ వేరే నేను చెప్తున్నాను కదా, లెట్ మీ టెల్ యూ గైస్, నేను కూడా ఒకప్పుడు వీడియోస్ చూసి కొందరు తమిళ పెడుతుంటారు కదా, చూసి నేను షాక్ అయ్యాను అన్నట్టు, అరే వీళ్ళెందుకు ఎలా అంటున్నారని చెప్పేసి. బట్ నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, ఇలాంటి మూవీస్ ఫ్లాప్ అవుతుంటే. ఇదే కాన్సెప్ట్తో ఏ మలయాళం ఇండస్ట్రీయో లేకపోతే తమిళ ఇండస్ట్రీయో మూవీ తీస్తే కనుక మనల్ని చంకలు గుంజుకునేవాళ్ళు అందరూ రైట్. మన సొంత డైరెక్టర్స్, మన సొంత యాక్టర్స్ ఇలాంటి మూవీస్ తీస్తే కనుక వీ డోంట్ ఎంకరేజ్ దెమ్ రైట్. ఇప్పుడు కాంచన మూవీ చాలా బాగుంటుంది రైట్, కామిక్ టైమింగ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, అందులో హారర్ ఉంటుంది, కామిక్ టైమింగ్ ఉంటుంది. ఐ డోంట్ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ కాంచన మూవీ, ఐ లైక్ ద మూవీ, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ మూవీ సినిమా ఫ్లాప్ హిట్ అవ్వదు కదా, ఫ్లాప్ అయిపోతుంది. మన వాళ్ళు చేస్తే కదా అట్టర్ ఫ్లాప్ చేస్తారు. సో అలా కంప్లీట్గా కామిక్ పెట్టకుండా, కంప్లీట్గా దయ్యం పెట్టకుండా ఒక క్యారెక్టర్ని ఒక సైంటిఫిక్గా అలాగే ఒక బ్లాక్ డైమెన్షన్లో చూపించారన్నమాట. సో ఈ మూవీలో అంటే విలన్ని అంటే గోస్ట్ దయ్యాన్ని అయితే ఎదుర్కోవాలంటే కనుక శక్తులుంటే సరిపోవు, యూ హ్యావ్ టు యూజ్ యువర్ మైండ్ అని చెప్పి మూవీలో చూపించారు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ డ్రీమ్ వరల్డ్ and you have to be in that dream world and you have to fight with the bad guy in this world. ఇలా ఈ మూవీలో చెప్పారు. అంటే డ్రీమ్ వరల్డ్లో ఉండి ప్రజెంట్ వరల్డ్లో విలన్తో దయ్యంతో ఫైట్ చేయాలన్నమాట. సో ఈ మూవీలో మీరు కరెక్ట్గా చూస్తున్నారు కనుక సహస్ర చక్రాల గురించి మాట్లాడారు. సహస్ర చక్రాల గురించి చాలామంది తెలియకపోయి ఉండొచ్చు, నాకు కూడా ఇండెప్త్ నాలెడ్జ్ లేదు. బట్ నేను చిన్నప్పుడు చదువుకున్న మా పేరెంట్స్ నాకు చెప్పిన విషయాల గురించి వాటి నాకు తెలుసు. ఇప్పుడు ప్రతి మనిషిలో సహస్ర చక్రాలు ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేస్తే హ్యూమన్ బీయింగ్ క్యాన్ ట్రాన్సెండ్ టు నెక్స్ట్ లెవెల్ రైట్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాను అనమాట. సో హీ బికమ్స్ ఎ ముని ఆర్ యోగి రైట్. సో హీ గెట్స్ ఎక్స్ట్రా పవర్స్ వాళ్ళకి వస్తాయి, కాన్షియస్నెస్ అని పెరుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది, దే క్యాన్ సీ ఎవ్రీథింగ్ వెరీ ఈజీలీ అనమాట రైట్. దే కెన్ ఫీల్ ఎవ్రీథింగ్, సో దే క్యాన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. పంచభూతాలను కంట్రోల్ చేసే ఆ ఒక్క యాక్స్ అనేది ఈ సహస్ర చక్రాలను యాక్టివేట్ చేస్తే వస్తుందన్నమాట. సో ఈ మూవీలో కూడా ఈ సహస్ర చక్రాలను యాక్టివేట్ చేయాలంటే మనిషి ఒక సర్టన్ పాయింట్కి వెళ్ళాలి రైట్. సో దాన్ని మూవీలో చాలా బాగా చూపించారు. కానీ మన వాళ్ళకి ఎందుకు అర్థం కాదు, నాకు ఇది ఇంకా అర్థం కాదు సీరియస్లీ రైట్. మన వాళ్ళకు అర్థం చేసుకోవాలి కదా, ఇలాంటి కాన్సెప్ట్స్ మూవీస్ని ఎంకరేజ్ చేయాలి మూవీస్ని రైట్. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ప్రభాస్ని మనము ఓన్లీ ఈ యాక్షన్ క్యారెక్టర్లో కానీ లేకపోతే ఓన్లీ సలార్ లేకపోతే బాహుబలి క్యారెక్టర్లో చూస్తే మనకి బోర్ కొట్టేస్తుంది రైట్. మనకు బోర్ కొట్టడం పక్క పెట్టండి గైస్, హీఈస్ అన్ యాక్టర్, హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. ఒకప్పుడు స్టార్టింగ్ టైంలో కెరియర్ స్టార్టింగ్లో ప్రభాస్ హస్ డన్ యాక్షన్ మూవీస్ రైట్. అండ్ అగైన్ మధ్యలో కొద్దిగా కామిక్ టైమింగ్ ఉన్న బుజ్జిగడ్ లాంటి మూవీస్ చేశాడు, యాక్షన్ అండ్ కామిక్ రైట్. అండ్ ఫ్యామిలీ మూవీస్ తీశాడు, మిర్చి లాంటి మళ్ళీ పవర్ఫుల్ మూవీస్ తీశాడు, బాహుబలి లాంటి వారియర్ పీరియడ్ డ్రామా తీశాడు, సలార్ లాంటి నియో నాయిర్ క్యారెక్టర్స్ చేశాడు రైట్. సో యాజ్ ఎ యాక్టర్ హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎ కామిక్ రోల్ ఆల్సో, హారర్ జానర్ ఆల్సో, అందుకే ఎక్స్ప్లోర్ చేశాడు. అండ్ టు బీ హానెస్ట్ మూవీ చాలా బాగుంది, చెప్తున్నా మూవీ చాలా బాగుంది.
నాకు నచ్చింది. అందులో ప్రభాస్ యాక్టింగ్ కానీ, ఆయన కామిక్ టైమింగ్స్ కానీ, రైట్, చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ హీరోయిన్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఎస్, అవసరం తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, 3 హీరోలను పెట్టారు హీరోయిన్స్ని. 3కి కంప్లీట్ స్క్రీన్ టైం అనేది రాలేదు. ఒక్కొక్కరికి వాళ్ళ ఆ క్యారెక్టర్ని బట్టి తీసుకొచ్చాడు మారుతి. బట్ నేను ఒకటే ఏమనుకున్నా అంటే కనుక, సంక్రాంతికి రిలీజ్ అవ్వకపోయి ఉంటే కనుక సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా. అట్లీస్ట్ కలెక్షన్ ఈజీగా అందుకుని ఉండేవాళ్ళు. సో దిస్ ఇస్ వాట్ మై హానెస్ట్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో దీని గురించి, మీ రివ్యూ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చెప్పిన దానికి మీరు అగ్రీ చేస్తే కనుక నాకు చెప్పండి. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ ఇలాగ సపోర్ట్ చేస్తుండండి. జై హింద్.